ప్రజలాడండి బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా రండి. చిన్న వచనం అండి. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నతగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. ఈ దినం వాగ్దానం చూసుకున్నామండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనం చూసుకుందాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరముగా ముందువు, నిన్ను నేను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను అని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడండి. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అంటున్నాడు దేవుడు. ఇటు మాటలు మంచి మాటలండి. నిన్ను నేను గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరముగా ముందువు, నిన్ను నేను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదువు అని దేవుడు ఇక్కడ అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు. గొప్ప జనముగా చేస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు అన్నమాట. మరి నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదువు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడండి. మరి ఇట్టి ఆశీర్వాదముల కొరకు మనం ప్రార్థన చేద్దామా? ఆశీర్వాదములైనా దేవుని రాజ్యం వద్దా, పరలోక రాజ్యానికి కూడా సిద్ధపాటు కలిగి ఉండండి. మరి దేవుడు వస్తున్నాడు కాబట్టి ఆయన రాకడ కోసం మరి కనిపెట్టే ప్రార్థన చేయండి. ఎత్తబడే గుంపులులాగా సిద్ధపాటు కలిగి ఉండండి. స్తోత్రములు ప్రభు నాయన, ఇటు మాటలు మా జీవితంలో నెరవేర్చి నిన్ను ఎదుర్కోవటానికి నీ కృప మాకు దయచేసి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.